ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. ఒకప్పుడు స్కైలాబ్ అనే పేరు వింటే వణికిపోయిన మన పెద్దలు ఇప్పుడు దాని గురించి చెప్పమంటే ఖచ్చితంగా నవ్వుకుంటారు. ఆ రోజుల్లో వాళ్ళు భయంతో చేసిన కొన్ని పనులు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ అంతకుముందు స్కైలాబ్ పేరు చెబితేనే శాస్త్రవేత్తలు సైతం వణికిపోయేవారు. అయితే అది ఇప్పుడు కాదు, 1970 ప్రాంతంలో. అప్పుడు అమెరికా అంతరిక్ష కేంద్రమైన నాసా చేసిన తప్పే ఈ ప్రమాదంకు కారణమైంది. దీంతో ప్రపంచం మొత్తం భయంతో వణికిపోయింది. చివరకు ఆ ఉపద్రవం హిందూ మహాసముద్రంలో కాలగర్భంలో కలిసిపోయింది. దీంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. అసలు ఏం జరిగింది? ఏంటి స్కైలాబ్? 1960-70 ప్రాంతంలో అమెరికా రష్యా దేశాల మధ్య ఈ విశ్వాన్నే జయించాలనే పోటీ తత్వం ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలోనే స్పేస్ ఆధునికతలో రష్యా ఒక అడుగు ముందుకు వేసి 1971లో సెల్యూట్ 1 అనే అంతరిక్ష కేంద్రాన్ని అంతరిక్షంలోకి పంపించింది. ఈ అంతరిక్ష కేంద్రం హక్కులు రష్యాకు మాత్రమే ఉండటం, ఇతర ఏ దేశాలకు కూడా ఈ హక్కులు లేకపోవడంతో అమెరికా ఎలాగైనా సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయానికి వచ్చేసింది. ఇక విశ్వంలోని సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాలపై పరిశోధనలు చేయడానికి స్కైలాబ్ అనే అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దాన్ని అంతరిక్ష కేంద్రంలోకి పంపించింది. దాన్ని అంతరిక్షంలోకి పంపించింది కూడా. ఇక దీని పొడవు 25.1 మీటర్లు, వెడల్పు 17 మీటర్లు, దాని ఎత్తు 36.3 అడుగులుగా ఉండేది. ఇక దాని బరువు 168,750 పౌండ్లు ఉండేది. అప్పట్లో అది భూ వాతావరణం గురించి బోలెడంత డేటాను సేకరించి శాస్త్రవేత్తలకు అందించింది. సూర్యుడిపై కూడా లోతైన అధ్యయనాలను నిర్వహించింది. అయితే ఈ ప్రయోగాన్ని మరింత లోతుగా నిర్వహించాలనుకున్న నాసాకు చుక్కెదురైంది. భూ వాతావరణంలోని ఓ మిల్లీమీటర్ శకలం ఆకాశంలో ఉండే స్కైలాబ్ను ఢీ కొట్టింది. దీంతో స్కైలాబ్, హీట్ హిల్, సోలార్ ప్యానల్ రెండూ దెబ్బతిన్నాయి. అయితే ఈ స్కైలాబ్ కక్షలకి చేరుకున్న తర్వాత అంతరిక్ష కేంద్రం దెబ్బతిన్నట్లుగానే నాసా గుర్తించింది. ఇక తీవ్రమైన సౌర వేడితో స్కైలాబ్ రక్షణ లేకపోవడంతో స్కైలాబ్ 2 మిషన్ ద్వారా ఆస్ట్రోనాట్స్ బృందాన్ని అంతరిక్ష నాసా పంపించింది. ఈ అంతరిక్ష కేంద్రంలో 28 రోజుల పాటు ఉన్న వ్యోమగాములు హీట్ షెడ్ను ఏర్పాటు చేసి సోలార్ ప్యానల్ను సరిచేశారు. అయితే స్కైలాబ్ ఉన్న 2 గైరోస్కోప్లలో అంతరిక్ష కేంద్రం కదిలే విషయాన్ని తెలిపే గైరోస్కోప్ పనిచేయడం లేదని 1975లో నాసా గుర్తించింది. ఆ సమయంలోనే స్కైలాబ్ భూమి నుంచి 430 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అయితే సాధారణంగా వాతావరణ సాంద్రత, గ్రావిటీ, ఆయా వస్తువుల ద్రవ్యరాశి ఆధారంగా 430 కిలోమీటర్ల కక్షలో తిరిగే ఏ వస్తువైనా భూమిపైకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నాసా ఈ స్కైలాబ్ని 1980 వరకు కూడా అదే కక్షలో ఉంటుందని, దానికి కొన్ని పరికరాలు ఏర్పాటు చేస్తే మరో 5 ఏళ్ల పాటు అదే కక్షలో స్కైలాబ్ను కొనసాగించాలని చూసింది. కానీ దానికి మరో చిక్కెదురైంది. స్కైలాబ్కు సంబంధించి నాసా అనుకున్నట్లుగా జరగలేదు. స్కైలాబ్కు సోలార్ ప్లల్ అడ్డంగా మారి దాని డెన్సిటీ పెరిగిపోయింది. దాంతో 1980వ సంవత్సరంలో వస్తుందని అనుకున్న ఉపద్రవం 1979లోనే రానున్నట్లు గుర్తించింది. ఇక ఈ విషయం గురించి యావత్ ప్రపంచానికి తెలియజేసి వారిని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే ఈ స్కైలాబ్ ఎక్కడ పడుతుంది అనే విషయాన్ని మాత్రం నాసా చెప్పలేకపోయింది. దీంతో ప్రపంచ దేశాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇక ఈ విషయంపై అప్పట్లో రేడియో ద్వారా దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేవారు. మొదట ఈ స్కైలాబ్ సముద్రంలో కూలిపోతుందని భావించారు. కానీ ఆ తర్వాత అది భూమి వైపునకే దూసుకొస్తోందని, అది పడిన చోట భారీ విధ్వంసమే తప్పదనే ప్రచారం ఊపందుకుంది. ఇక దీంతో ప్రపంచంలో చాలామంది ప్రజలు అవే తమరి ఆఖరి క్షణాలని అనుకున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలోని నిజామాబాద్ నుంచి ఏపీలోని తీర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఈ స్కైలాబ్ కూలిపోయే ప్రమాదం ఉందంటూ ఓ పత్రికలో వచ్చిన కథనం ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేసింది. ముఖ్యంగా కరీంనగర్ ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే ఈ స్కైలాబ్ ఖచ్చితంగా అక్కడే పడనుందని, జనాలంతా చనిపోతారనే ప్రచారం ఎక్కువైపోయింది. ఇక అంతే, ప్రజల్లో భయం రెట్టింపైపోయింది. డబ్బులు బాగా ఉన్నవాళ్ళు ఇక అవే తమరి ఆఖరి క్షణాలంటూ జల్సాగా గడిపేశారు. మందుబాబులైతే పేకల దాకా తాగేసి హ్యాపీగా రోజులు గడిపేశారు. కొందరైతే ఊర్లో ఒకే చోట కూర్చొని ఒకరినొకరు పట్టుకుని ఏడ్చేవారు కూడా. పేదలు మాత్రం కట్టుబట్టలతో కరీంనగర్ వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారు.
కొందరు తాము బతకపోయినా పిల్లలైనా బతకాలంటూ ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్న వారికి అప్పగించారు. మరికొందరేమో తమ ఆస్తులను పశువులను తక్కువ ధరకు అమ్మేసి ఊరు వదిలి వెళ్ళిపోయారు. ధనవంతులు వ్యాపారులు తిరుపతి కాశీలకు వెళ్ళిపోయారు. ఎందుకంటే భూమిపై అవి మాత్రమే సురక్షిత ప్రదేశాలని వారి గట్టి నమ్మకం. అయితే ప్రజలు దేని గురించి అయితే భయపడుతున్నారో ఆ రోజు రానే వచ్చింది. ఈ స్కైలాబ్ 1979 జూలై 11వ తేదీన భూమి వైపు దూసుకురావటం మొదలైంది. చివరికి అది జూలై 12వ తేదీన భూ వాతావరణంలోకి రాగానే కాలిపోయి ముక్కలై హిందూ మహాసముద్రాల్లో చల్లా చెదురుగా పడిపోయాయి. లక్కీగా ఆ రోజు ఎవరికి ఏం కాలేదు. ఎక్కడా ఆస్తి నష్టం కూడా జరగలేదు. ఇక స్కైలాబ్తో ముప్పు లేదని తెలిసిన ఆ తర్వాత అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అప్పట్లో ఈ వార్త విన్న తర్వాత ప్రజలు చేసిన దానిని తలుచుకుంటే నవ్వు రావచ్చు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు ఉంటే ప్రజలు అలాగే స్పందించేవారా? కాలం మారినా భయంలో మాత్రం మార్పు ఉండదు కదా. మేబీ అలానే స్పందిస్తారేమో. దీనికి సంబంధించినదే మరో సంఘటన 2012లో కూడా భూమి అంతం అవుతుందని వార్త తెలిసినప్పుడు కూడా చాలామంది వింత వింతగా ప్రవర్తించారు. కానీ అది కూడా జరగలేదు. ప్రళయం అనేది చెప్పి రాదు. ఒకవేళ వచ్చినా దాన్ని ఎవ్వరూ ఆపలేరు.